Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడంపై వామపక్ష పార్టీ నేతలు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు అయితే తీవ్రంగా మండిపడుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా దేశంలో ఈ ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఒక్కసారిగా పెట్రోల్ ధరలు డబల్ అయితే భారతదేశంలో కేవలం 8 రూపాయల వరకు పెంచే అవకాశం కల్పించాం తప్ప ప్రజలపై భారం మోపేందుకు కాదంటూ కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి విశాఖ అధ్యక్షులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేత, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వామపక్ష పార్టీలు పూర్తిగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు 10 రోజుల వ్యవధిలో 8 రూపాయలు 7 రూపాయలు పెంచారంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? 100% వాళ్ళ వైఖరి ఎలా ఉంటదంటే, ఏది చేసినా తప్పట్టు రామాన్న బూతులో చూడాలని ఇష్టం ఉంటది. చిన్నప్పుడు పెద్దలు సామెత చెప్పారు, అరే దున్నపోతు దూడైందిరా అంటే తీసుకెట్టేయండి అంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే రేట్లు ఎందుకు పెరిగినాయి, ప్రపంచం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, యుద్ధ వాతావరణం ఎలా ఉంది, ఎక్కడ యుద్ధం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించాలి. పక్కనున్న పాకిస్తాన్ ఏదైతే ఇరాన్ కి పక్కన ఉన్న ముస్లిం కంట్రీ ఏదైతే ఉందో అక్కడే సుమారు 400 రూపాయల పైన డీజిల్ ప్రైస్, పెట్రోల్ ప్రైస్ ఉన్నాయి. అలాగే చైనా, వాళ్ళు పరిపాలించే దేశం ఏదైతే ఉందో చైనాలో 68 రూపాయల నుంచి 118 రూపాయలు పెరిగింది. అంటే సుమారు అదొక 40, ఇదొక 10, 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు రేట్లు పెరిగినాయి. కానీ మన 8 రూపాయలు పెరిగింది. యాక్చువల్లీ ఆ భారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవాళ యాక్చువల్లీ లెక్క చూస్తే లీటర్కి 30 నుంచి 40 పెంచాలి బ్యాలెన్స్ రేట్ పెరిగిన ప్రకారం. కానీ పెంచకుండా నియంత్రించి ఆ ఖర్చు ఏదో మన కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దానికి వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం మానేసి చీప్ మాటలు మాట్లాడటం 100% ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించే అంశం కూడా ఒకటి ఉంది. పెట్రోల్ ని, డీజిల్ ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావట్లేదు, తీసుకొస్తే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటాయంటూ కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అది కేంద్రంలో తీసుకోవాల్సిన ఇష్యూ, అది రాష్ట్రాలన్నీ కూడా కూర్చుని కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన ఇష్యూ. ఇది మనం ఒక రాష్ట్రం చేయటం అలా కేంద్ర దేశం కాదు. ఏదైనా పరిధిలో తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు కూర్చుని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి అది తొందరలో జరగచ్చు. సో అయితే పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ ధర కూడా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ అనేది విపరీతంగా దాదాపు 3,300 రూపాయలు ఉంది ఈ రోజు ప్రైస్. దానివల్ల సామాన్య మధ్యతరగతి ఎవరైతే చిన్న కుటీర పరిశ్రమల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, ఎవరైతే రోడ్డు పక్కన ఛాయ్ పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ ఇబ్బంది పడి మూసేసిన పరిస్థితి. రేట్లు తగ్గే అవకాశం ఉండబోతా ఉందా, ఏమైనా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉండబోతా ఉన్నాయా, ఎలా ఉంది సార్? యాక్చువల్లీ రేట్లు పెరిగిన దానికన్నా ఇక్కడ బ్లాక్ చేసి ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్మటం మా దృష్టిలోకి వచ్చింది. అలాగే కూటమి ప్రభుత్వం అంతా కూడా దాని మీద విజిలెన్స్ రైడ్లు చేసి ఎవరైతే వాళ్ళు చేస్తున్నా వాళ్ళ మీద క్రమశిక్షణ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా డిమాండ్ సప్లై మీదే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఛాన్స్ వచ్చింది కదా అని సిలిండర్కి ఎక్కువ రేట్ వేయడం, బ్లాక్ లో అమ్ముకోవడం కోసం వాళ్ళు కృత్రిమంగా క్రియేట్ చేశారు. అంతేగాని పబ్లిక్ లో లేదు. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది. ఏదైతే సార్ ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కరోనా సమయంలో బేరాల ధర తగ్గింది. ఆ రోజు కూడా 108 రూపాయలే కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలు ఉండేటటువంటి పెట్రోల్ డీజిల్ అమాంతంగా పైసల్లో పెంచుకుంటూ 108కి వచ్చి కరోనా సమయంలో కూడా అలాగే ఉంచి ఇప్పుడు సడన్ గా సామాన్యుడి పైన 10 రోజుల వ్యవధిలో 8 రూపాయలు పెంచారు. ఆ రోజు పెంచలేదు బేరాల ధర ఉండేటప్పుడు, ఈ రోజు పెంచడం ఏంటంటూ కూడా విమర్శ చేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అది చైనా పార్టీ అండి, సిపిఎం వాళ్ళు చైనాలోనే రేట్లు పెరిగాయి. అలాంటిది భారతదేశంలో ఇంత యుద్ధ వాతావరణంలో కూడా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో చాలా 50% నుంచి 70% వరకు పెరిగాయి. కానీ ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే భారతదేశంలో చాలా తక్కువ ధరలు పెరిగాయి. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బహిరంగంగా పిలుపునివ్వడంగా ఎలక్ట్రికల్ వాహనాలు, ఈవీ వాహనాలని వాడమని చెప్పారు. దాన్ని ప్రజలంతా కూడా ఆచరిస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు కూడా ఆయన డీజిల్ పెట్రోల్ కారు వదిలేసి ఈవీ కారు తీసుకున్నారు. మేమంతా కూడా అదే బాటలో వెళ్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా దీనిపై దృష్టి పెట్టాలి. అప్పుడే మనం విదేశాల మీద ఆధారపడకుండా, మారక ద్రవ్యం ఏదైతే ఉందో విదేశాలకు వెళ్లకుండా భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల 2047 నాటికి మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యేసరికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్లాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కల. కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధ సమయంలో కూడా మేము ఫ్రాన్స్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ పెట్రోల్ తీసుకొస్తాం, పెట్రోల్ డీజిల్ తీసుకొస్తాం, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పొదుపు సూత్రాల పేరుతో తెలంగాణలో ప్రకటించిన వెంటనే రేట్లు పెంచారంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్.
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కావాలని పెంచారా, లేకపోతే దీనికి సంబంధించినంత వరకు ప్రధాన కారణం ఏమంటారు? ఈ ప్రతిపక్షాల వాళ్ళు అలా విమర్శిస్తారండి. ఇది ఏదో కావాలని కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అది కావాలని చేసింది ఏం కాదు. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యాయని పెంచారనేది అవాస్తవం. ఇది ప్రపంచీకరణలో రేట్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. కానీ మనకి ఏదో కరోనా టైంలో పెంచలేదు కానీ ఇప్పుడు పెంచేశారు అంటున్నారు. అదేమి వాస్తవాలు కాదు. ప్రతిపక్షాల వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. అందుకే వాళ్ళు కేవలం 2-3 రాష్ట్రాలకే పరిమితం అయ్యారు. ఇలా అవాస్తవాలు మాట్లాడితే జీరో అయిపోతారు కాంగ్రెస్. ఏదైతే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బ్యారెల్ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే దేశ ప్రజలపై భారం పడకుండా కేవలం 8 రూపాయలు మాత్రమే పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్క దేశాలతో చూసుకుంటే పాకిస్తాన్ లో 420 రూపాయలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, చైనాలో కూడా 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధర 118 రూపాయల పాటు పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కూడా భారం కలగకుండా ముందస్తుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు సూత్రాల్లో భాగంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. దీంట్లోనే ప్రజలపై భారం పడకుండా 8 రూపాయలను పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే ముఖ్యమంత్రి తన వాహనాల్లో సగం వాహనాలను, డిప్యూటీ సీఎం కూడా తన వాహనాలకు సంబంధించినంత వరకు కాన్వేలో సగం వాహనాలను మాత్రమే వాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈవీ వాహనాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దేశ ప్రజలకు సంబంధించినంత వరకు కూడా పెనుభారంగా లేకుండా ఉండే విధంగా ఏదైతే ప్రపంచ దేశాలంతటా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ భారత్ లో దాన్ని కేవలం తగ్గించే ప్రయత్నంగానే 8 రూపాయలు పెంచుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు తప్ప వామపక్షాలు గాని కాంగ్రెస్ పార్టీ గాని దీన్ని విమర్శ చేసి రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.